విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యాన్ని మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు బీఆర్ఆర్ వంశధార దశ 2, ఏవిఆర్ హంద్రీనీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా ఒక కీలకమైన భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జల వనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశమే ఉండదు. ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యలు. వ్యవసాయం తప్పితే మరే రంగానికి సరిగా నడిచే అవకాశం ఉండదు. స్వామినాథన్ గారు అన్న మరో మాట. రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతుల కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,660 కోట్లను విడుదల చేశాము. కొత్తగా అమలు చేసిన GST 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు మరియు పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుభారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరింది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైన ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. అలాగే గత బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా ప్రభుత్వ సంకల్పం ఎంత స్పష్టమో దానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచాము. దీని ద్వారా 1.2 లక్షల మత్స్యకార కుటుంబాలు లాభం పొందుతున్నాయి. ధరల స్థిరీకరణ నిధి. గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీగా కేటాయింపులు